కృష్ణమ్మ. నేనైతే మూవీ ట్రైలర్ ఏం చూడకుండానే మూవీ చూసా. అందులోనూ కొరటాల శివ ప్రెజెన్స్ అని చూడగానే కొంతవరకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. కానీ మూవీ చూసాక నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా ఇది ఒక రివెంజ్ డ్రామా. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ తప్పితే మిగతా మూవీ అంతా చాలా స్లో అండ్ బోరింగ్ గా ఉంటుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే శివ, భద్ర, కోటి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. లో క్లాస్ లో ఉన్న ఈ ముగ్గురు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఒక పోలీస్ కేసులో ఎలా ఇరుక్కున్నారు, దీని వల్ల వీళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయింది, ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ చూస్తే చెప్పేయచ్చు ఇది ఒక రివెంజ్ స్టోరీ అని. మూవీ స్టోరీ 2003 బ్యాక్ డ్రాప్ లో ఉన్నంత మాత్రాన టేకింగ్ కూడా అలానే ఉంటే ఎలా సార్? లిటరల్ గా ఒక అవుట్డేటెడ్ ఫీల్ అయితే వచ్చింది. మూవీ స్టార్ట్ అయిన 1 అవర్ వరకు అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేయదు. స్టోరీ ముందుకు వెళ్ళదు. సాంగ్స్, ఫైట్స్ వస్తుంటాయి బట్ ఎక్కడ ఇంపాక్ట్ ఇవ్వదు. ఆ వచ్చే ఫైట్స్ లో కూడా ఎమోషన్స్ ఎక్కడ ఉండవు. ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంది. లిటరల్ గా డెడ్ స్లీప్ ఫస్ట్ హాఫ్ అనొచ్చు. మూవీ నరేషన్ కూడా చాలా బోరింగ్ అండ్ డ్రాగ్ చేసినట్టు తీశారు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ముందుకు వెళ్లకుండా చాలా టైం వేస్ట్ చేసేసారు. మూవీ మొత్తం ఇలానే ఉంటే ఎలారా అనుకున్నా. ఇంటర్వెల్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు, ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనొచ్చు. కొన్ని సీన్స్ బానే ఉన్నా చాలా వరకు సెకండ్ హాఫ్ రష్ చేసేసారా అనిపించింది. ఈ బేసిక్ రివెంజ్ ప్లాట్ మనం చాలా మూవీస్ లో చూసేసిన ఫీల్ అయితే వచ్చింది. ఆ రివెంజ్ బ్యాక్ స్టోరీ కూడా చాలా వీక్ గా, ఇన్ఎఫెక్టివ్ గా ఉంది. 2 hours 17 minutes రన్ టైం మూవీలో మినిమం హాఫ్ టైం అయినా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం 2 hours ఏదో ఫిల్లర్స్ తో నింపేసి మిగతా 17 minutes స్టోరీ తీశారు. ఒక్కసారి మెయిన్ ట్విస్ట్ తెలిసాక ఇంకా అక్కడి నుండి మూవీ ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ వేలో వెళ్తుంది. మూవీలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆ ముగ్గురి మధ్య ఫ్రెండ్షిప్ ని బాగా చూపించడు. క్లైమాక్స్ లో ఎమోషన్ కొంచెం బానే ఉన్నా అప్పటికే టూ లేట్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సత్యదేవ్ ఎందుకో పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు ఈ మూవీలో. సెకండ్ హాఫ్ లో పర్లేదు బట్ ఫస్ట్ హాఫ్ లో చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ గా అనిపించింది తన యాక్టింగ్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ బానే చేశారు. రఘు కొంచెం ఇందులో ఒక స్పెషల్ రోల్ చేశారు. మ్యూజిక్ అండ్ బీజిఎం అక్కడక్కడ బానే ఉన్నా ఓవరాల్ గా డిసప్పాయింట్ చేశారు. స్క్రీన్ ప్లే అండ్ రీడింగ్ ఫెయిల్ అయింది. ఫైనల్ గా మూవీ నా వరకు పెద్దగా అనిపించలేదు. రొటీన్ అవుట్డేటెడ్ మూవీ విత్ బోరింగ్ స్క్రీన్ ప్లే అనొచ్చు. నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.